సచ్చిదానంద స్వామి వారిని అనుగ్రహ భాషణం చేసి తమ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. త్రివర్గ ఫలదా సర్వే దానయజ్ఞ జపాదయ ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదమన్న వేదోక్తిని శ్రీ 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 పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తపీఠ నుంచి మనందరికీ ఉత్తమ నడవడిని అందించే దైవస్థితి పీఠంగా, అఖండ ఆధ్యాత్మిక తేజో దీపంగా ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై ఆధ్యాత్మిక కాంతులు పంచుతూ ఆసీనులై ఉన్నారు. సామవేద జనితమైన సంగీతాన్ని వారి మాటల్లోనూ పాటల్లోనూ అణువణువున మనందరికీ ఆధ్యాత్మిక కాంతులు పంచే స్వామీజీ అనుగ్రహ భాషణం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తదీపం త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తుడి యొక్క దీపాన్ని మనం ఈరోజు పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో భక్తి టీవీ వారు అపూర్వమైనటువంటి ఈ సన్నివేశాన్ని కల్పించి మనం దీపాన్ని వెలిగించుకుంటున్నాం. అందరి ఇళ్లలోనూ కోటి దీపం మనం చూడలేం కదా, అసలు చూడటమే ఒక భాగ్యం అన్నారు. అటువంటి కోటి దీపోత్సవాన్ని ఈరోజు భక్తి టీవీ వారు మనకు కలిగించారు, మన సుయోగం అని చెప్తూ, శిశువు పంచభూతాల్లో అమ్మ యొక్క మాతృగర్భంలో ఉన్నప్పుడు ఒక్కదానికి మాత్రం తహతహలాడుతూ ఉంటుంది. పంచభూతాల్లో అగ్నిని మొదటే అనుకున్నది, వాయువుతో ఉంది, నీళ్లలో ఉన్నది, తేలుతో ఉన్నది ఆకాశంలో. పుడుతూ ఉండగానే ఒక్కటి మాత్రం చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తుంది, వెలుతురు. మొదట వెలుతురుని చూస్తూనే మహత్తరమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అంటారు. మొదటి రెప్పలోనే కళ్ళు తెరిచిందే అని అంటాం. తెరుస్తూనే మొదట వెలుతురునే చూస్తున్నాం. వెలుతురులో తన పితృదేవతలను ఎట్లా చూస్తుందో అట్లనే ఈరోజు కార్తీక మాసం, ఈరోజు ఈ దీపం వెలిగించడంతో పితృదేవతలకు ఒక దారి చూపిస్తున్నారు. వాళ్ళ కర్తవ్యాన్ని మనం చేస్తున్నాము. రెండవది జ్ఞానాన్ని పొందుతున్నాము. మూడవది లోపల ఉండేటువంటి చీకటి తొలగిపోతున్నది. జీవుడి యొక్క చీకటి తొలగింది, జ్యోతి వెలిగింది. అటువంటి మహత్తరమైన కోటి దీపోత్సవం ఈరోజు చేస్తున్నామంటే మన భాగ్యమే భాగ్యాన నగరానికి వచ్చినటువంటిది. భారత భూమిలో ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం ప్రతి ఒక్క భారతీయుడి ఇళ్లలోనూ కూడా చేయాలనేది, ప్రతి ఒక్క భారతీయ తత్వాన్ని అనుసరించి మనమందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఒక్కొక్క ఆలయాన్ని, ఒక్కొక్క దీపాన్ని వెలిగించాల. అఖండ దీపం ఎన్నో జన్మలుగా ఉండినటువంటి గృహాలు కూడా ఉన్నాయి. వాళ్ళ యొక్క సంపత్తు కొన్ని మొన్ననే మనం విన్నాం, ఒక కథను కూడా విన్నాం. పిల్లలు మామూలుగా ఆస్తి కోసం
కోర్టుకి వెళతారు. అట్లనే ఏదేదో విచారంగా కోర్టుకు వెళుతూ ఉంటారు. ఒక ఇంట్లో ఉత్తరప్రదేశ్లో ఒక అఖండ దీపానికి కోర్టుకు వెళ్ళారట 4 అన్నదమ్ముళ్ళు. ఆ దీపం మాకు కావాలా, మాకు కావాలా. చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకు. అప్పుడు పెద్దలు 4 దీపాలు వాళ్లకు వెలిగించి పెట్టారట. వాళ్ళతో తీర్మానం అయింది అక్కడ అంటారు. అట్లా ఈరోజు ఇన్ని దీపాలు మనం వెలిగిస్తున్నాం. 1,00,00,000 దీపోత్సవం చేయటం చాలా కష్టం కాబట్టి మనం అప్పుడప్పుడు ఒత్తులతో 1,00,000 దీపాన్ని కూడా మనం వెలిగించుకుంటూ ఉంటాం. కార్తీక దీపోత్సవం చాలా ముఖ్యమైనటువంటిది. పితృదేవతలు సంతోషిస్తారు, మనకు కూడా జ్ఞానం కలుగుతుందని మళ్ళీ మళ్ళీ జ్ఞాపం చేసుకుంటూ, ఇటువంటి సందర్భం మనకు ప్రతి సంవత్సరము రావాలా అని ఆ స్వామిని వేడుకుంటూ, భక్తి రూపంగా ఉండేటువంటి హనుమంతుడిని వేడుకుంటూ, ఇంకా మనం తొందరగా దీపాన్ని మనం వెలిగించుకుందాం. తొందరగా ఇప్పుడే అంత శిశువు పుట్టింది. ఆ శిశువు పుడుతూనే కళ్ళు తెరిచి ఇక మనము ఆ ప్రమితలో ఇక చెప్పకపోతుంటే దీపాన్ని గురించి 1 సెకండ్ చాలదు, 10 నిమిషాలు చాలదు, 2 రోజులు చాలదు. కొన్ని 100 పాటలు ఉన్నాయి, కొన్ని 100 వ్యాఖ్యానం చేయొచ్చు, కొన్ని 100 పిట్టకథలు చెప్తాను దీపాన్ని గురించి. కానీ ఈ రోజుకి సందర్భం మనకు దీపం వెలిగించడానికి మాత్రమే మనమందరూ కూడా కూర్చున్నాం. ఆ చంద్రుడి వెలుతురులో మనము ఆ దీపాన్ని మనం వెలిగించుకుందామా? ఇప్పుడు ప్రారంభం చేసుకుందాం. ముందు కార్యక్రమం జరిపని ఇట్లనే జయం కానీ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, ఈ ధర్మాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని భక్తి టీవీ వారు చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా మంచి శక్తిని, మంచి ఒక భక్తిని, మన ధర్మాన్ని రక్షించేటువంటి పూర్ణమైనటువంటి శక్తి వాళ్ళకు కలగని ఆ సదాశివుడు, ఆ దత్తమూర్తి వాళ్ళకు కలిగించని, ఆంజనేయుడు ఎప్పుడు వాళ్ళ వెంటనే ఉండని అని చెప్తూ సంతోషంగా మనం వెలిగించుకుందామా దీపము? జ్యోతిని వెలిగిస్తాం. ప్రతి ఇల్లు ఒక దేవాలయం కావాలి, ప్రతి ఇంట్లోనూ జ్ఞానజ్యోతి వెలగాలి, ఆధ్యాత్మికతే పరమావధి కావాలి అంటూ అనుగ్రహ భాషణం చేసి తమ ఆశీస్సులు అందించిన గణపతి సచ్చిదానంద స్వామి వారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి భక్తులకు విజ్ఞప్తి, అప్పుడే దీపాలు వెలిగించద్దు. స్వామివారు ఆజ్ఞ ఇస్తారు. స్వాములు అనుగ్రహ భాషణం చేసిన తర్వాత